ఎగ్జామ్లో ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మీకు సమాధానం తెలియనప్పుడు ఈ ట్రిక్ ఉపయోగిస్తే ఎక్కువ మార్కులు వస్తాయి, ఈజీగా గుర్తుపట్టచ్చు సమాధానం అనేది. ఇప్పుడు ఏకవచనం బహువచనం సంబంధించిన ట్రిక్ ఏంటి అంటే ఈ పదాలను మనం గుర్తుపట్టాలి అంతే. ఏదైతే ఇచ్చిన క్వశ్చన్లో బహువచనం సంబంధించిన ప్లూరల్ సంబంధించిన పదాలు ఉన్నాయి అనుకోండి, అలా అడిగినప్పుడు ఆన్సర్ సంబంధించి కూడా బహువచనం సంబంధించిన ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు మీకు మోడల్ చూస్తే అర్థమవుతుంది చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో నీలి విప్లవం ద్వారా అభివృద్ధి చెందిన రంగాలు ఏది? రంగాలు అంటే సింగులరా ప్లూరలా? బహువచనం సంబంధించినే కదా. సో బహువచనం అంటే ఆన్సర్ కూడా సింగులర్ ఉండదు, ఏకవచనం ఉండదు, బహువచనం సంబంధించి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఆన్సర్, ఇక్కడ పాడి పరిశ్రమ ఈ సింగులర్ ఏకవచనం సంబంధించి. నెక్స్ట్ వరి సాగు ఇది కూడా ఏకవచనమే. సి ఆప్షన్ చూడండి, చేపలు మరియు రొయ్యల పెంపకం. ఇక్కడ 2 వచ్చాయి, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే అది బహువచనం. ఓకేనా, బహువచనం ప్లూరల్ సంబంధించింది కదా. సో ఇది బహువచనం సంబంధించింది. సో ఆన్సర్ అనేది ఇదే అవుతుంది. నెక్స్ట్ పట్టుపురుల పెంపకం కూడా సింగులర్. ఓకేనా, ఏకవచనం. ఏదైతే ఇక్కడ ఏది అడుగుతున్నాడో చూసుకోండి, క్వశ్చన్ రంగాలు అంటున్నాడు కాబట్టి ఇది బహువచనం సంబంధించి. ఆప్షన్ కూడా బహువచనం సంబంధించే ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకో క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి. ఇక్కడ గోదావరి నదికి ఉన్న ఉపనదులు ఏవి? ఉపనదులు అంటున్నాడు, నదులు. ఓకేనా, ఇది బహువచనం సంబంధించింది కదా. సో ఇక్కడ మంజీరా సింగులర్, నెక్స్ట్ ప్రాణహిత సింగులర్, ఇంద్రావతి మరియు శబరి ఇవి 2 బహువచనం సంబంధించినవి. 2 ఉన్నాయి కదా, ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉపనదులు అంటున్నాడు, నదులు కాబట్టి ఒకటే కాదు 2 ఉంటాయి కాబట్టి ఆప్షన్ లో ఇలాంటి ఆప్షన్ చూసుకోవాలి మీకు సమాధానం తెలియనప్పుడు. ఓకేనా, దీనికి సంబంధించి ఒక క్విజ్ క్వశ్చన్ ఇస్తాను, దీనికి సంబంధించి మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు విజయనగర సామ్రాజ్యంలో ప్రసిద్ధి చెందిన కళారూపాలు ఏవి అని అంటున్నారు. కళారూపాలు. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, యక్షగానం, భరతనాట్యం, యక్షగానం మరియు బొమ్మలాట, కూచిపూడి. దీనికి సంబంధించి సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి.